ఓం నమో వెంకటేశాయ నమ. మనం ఈరోజు నిన్న తత్వమసి గురించి మనం నేర్చుకున్నాం. ఈ రోజున మోక్షం అనే దాని గురించి నేర్చుకున్నాం. నిన్న తత్వమసిలో అహం బ్రహ్మాస్మి అని నేర్చుకున్నాం. పరబ్రహ్మ స్వరూపమే మనలో ఉన్న ఆత్మని మనం నిర్ణయించుకున్నాం. ఈ రోజున ఆ ఆత్మ ఉండటం వల్ల మనకు ఏంటి తర్వాత మోక్షం అంటే ఏంటి అని తెలుసుకున్నాం. మోక్షం అంటే విడుదల. ఇప్పుడు బందీ జైల్లో నుంచి నాకు వాడికి మోక్షం లభించింది అంటారు. మోక్షం లభించిందంటే వాడు జైలు నుంచి విడుదలయ్యాడు అర్థం. అందులో ఉన్న బంధన నుంచి విడుదలయ్యాడు. మోక్షం అంటే మన ఈ జన్మకి మానవ జన్మకి మనం ఉన్న బంధనాల నుంచి మనం విడుదల ఫ్రీ అయిపోయాం అన్నమాట. మనకు బంధనాలు ఎక్కడున్నాయి? ఆత్మకు ఉన్నాయి. శరీరానికి బంధనాలు శరీరం కల్పిస్తుంది. మనసు శరీరం అనేది ఈ భౌతిక శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ ఎన్ని ఏం చేస్తాయంటే మనకు ఈ లేనిపోని ఆశించి కోరికలు పెంచుకొని అవన్నిటిని బంధనాలుగా సుఖ దుఃఖాలు ఏర్పడి తర్వాత మాకు కష్టనిష్టాలు ఏర్పడి అవన్నీ బంధనాలు ఏర్పడతాయి. ఎక్కడ ఆత్మలో ఉందనుకున్నాం కదా, ఆత్మను మనకు కనపడకుండా ఆ జ్ఞానాన్ని కలగనీయకుండా మనకు పోతాయి. ఈ పంచకోశాలు కూడా ఆత్మ మీద ఆవరించి ఉండటం వల్ల మనకు జ్ఞానోదయం కలగదు. ఆ జ్ఞానోదయం కలగకపోవడం వల్ల మోక్షం కూడా మనకు లభించదు. మోక్షం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే మోక్షం. నీకు కొత్తగా వచ్చేది ఏం లేదు. నీ విధులెట్టే నువ్వు మోక్షాన్ని వాడికి మోక్షం వచ్చిందా, జైలులోంచి మోక్షం వచ్చిందంటే వాడికైనా మోక్షం వచ్చిందా? ఆ ఉన్న జైలులోంచి బయటకు వచ్చాడు, ఫ్రీ అయ్యాడు. అట్లనే నీలో ఉన్న ఆత్మని నీవు తెలుసుకుంటే అదే నీకు మోక్షం. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే నీకు మోక్షమే. ఆత్మజ్ఞానం తర్వాత నీకు పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ తత్వం కూడా నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నీ ప్రస్తుతం నీ దశ ఏంటంటే ఈ యొక్క భావాల వల్ల తాళం చూసి పావం అనుకుంటున్నావు. ఆ భావం అనేది పోవటమే జ్ఞానం. అదే నీకు మోక్షం. నీకు ఈ శరీరాన్ని చూసి నువ్వు మన భ్రమపడి ఇదే శాస్త్రం అనుకుంటున్నావు. ఇది శాస్త్రమైన కాదు. ఈ శరీరం ఇవన్నీ అశాస్త్రాలు. శాశ్వతమైన వస్తువు ఆత్మ, పరబ్రహ్మం తత్వం. ఈ పరబ్రహ్మం తత్వమే ఆత్మరూపంలో నీలో ఉండేది. నీలో ఉన్న దాన్ని నువ్వు గ్రహించితే అదే మోక్షం అని అంటారు. ఆ మోక్షాన్ని చెందితే నీకు మళ్ళా జన్మ అనేది రాదు. కాబట్టి నువ్వు ఇప్పుడు చూసి ఈ శరీరాన్ని చూసి ఇదే ఆత్మ అనుకుంటున్నావు, తాను చూసి పాము అనుకున్నట్టు. కాబట్టి నువ్వు జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకో, మోక్షాన్ని పొందు.